ఏంటినా ఇంకా రాలేదు? టెన్షన్ వచ్చేస్తుంది. హలో అమ్మా, మా ఫైలు. సార్ ఇంకా రాలేదండి. సార్ వచ్చిన తర్వాత ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను. సరేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్. గీతా గారు, అలసిపోయి ఉన్నట్టున్నారు. కాఫీ తాగుతారా? మీరు తాగండి, నాకు వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. వర్క్ అయ్యాక నేను తాగుతాను. ఆవిడనేం చూస్తారు, ముందు కాఫీ తీసుకోండి. నాకు కాఫీ తర్వాత ముందు ఆవిడకి ఇవ్వు. అంటే మీరు ఓసీలో తాగుతారు కదండి, ఆవిడ తాగరు కదా. అంటే నేను ఓసీలో తాగుతున్నానని నీ ఉద్దేశమా? అంటే అది చెప్తారా నీ పని దాని పని? నీ కాఫీ వద్దు ఏమొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఏమనుకుంటున్నారు? ఆ చెక్ ఏది? ఆ చెక్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా? మీ ఇష్టానికి మీరు మార్చుకుంటారా? అసలే కంపెనీ లాసుల్లో ఉంది, మీకు అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు అసలు? వీటితో మాత్రం పడలేకపోతున్నాం. కర్మరా బాబు. ఏంటో ఏం అర్థం కావటం లేదు. అసలు దేవుడు ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నాడో నాకైతే పిచ్చెక్కుతుంది. ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నా. మేడం, టీ తీసుకోండి. అబ్బా, భలే టైంకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. హలో మమ్మీ, నేను. చెప్పమ్మా. ఏంటి మమ్మీ, ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదా? టీచర్ తిడుతుంది. రేపటికల్లా కట్టేస్తానురా. టీచర్తో నేను మాట్లాడతానులే, ఓకేనా? సరే మమ్మీ. నువ్వు ఆడుకో, చదువుకో బాగా. బాయ్ మమ్మీ. ఓకే, బాయ్. ఏమ్మా, రెంట్ ఎక్కడా? 2 డేస్లో ఇస్తాను సార్. 2 డేసా? బాగా లేట్ అయిపోలే. మీరు నన్ను అడిగినట్టు నేను మా బాస్ని అడగలేను కదా సార్. అందుకే 2 డేస్ కావాలి సార్. సరే, చూద్దాం. ఏంటో వాడు దేనికోసం ఆపాడు, దీనికి అర్థమైతే కదా. పింకీ, ఏం చేస్తున్నావు అక్కడ? నీళ్ళని పారబోస్తున్నావా? కొంచెం నీళ్ళల్లోంచి లెగమ్మా, జలుబు చేస్తుంది. నా మాట వింటున్నావా లేదా? మళ్ళీ ఇంటి ఓనర్ అంకుల్ చూస్తాడు, మళ్ళీ దానికి చాలా అమౌంట్ పెంచుతాడు. నా మాట వింటున్నావా లేదా? ఫ్రిడ్జ్ లో శాండ్విచ్ ఉంది, వెళ్ళి తినిపో. ఒక్క నిమిషం మమ్మీ, ఆడుకుంటాను. వద్దన్నానా? అమ్మ మాటంటే లెక్కలేదా నీకు? లే అక్కడి నుంచి. ఎప్పుడూ ఇంతే నువ్వు.
చదువు చదువు అంటావు, ఆడుకోనివ్వు. చిన్నప్పుడు మీ మమ్మీ ఆడుకోనివ్వట్లేదని నన్ను ఆడుకోనివ్వట్లేదా? మాటలు బాగా నేర్చావే నువ్వు. ఉండొస్తున్నాను, నీ సంగతి చెప్తాను. నాకే ఇలా జరుగుతుందా? ఇంకెవరికైనా ఇలా జరుగుతుందా? 2 days అయితే ఎలా? ఇప్పటికే అన్ని మీదొచ్చి పడ్డాయే. ఇప్పుడెలా? ఏం చేయాలి? సరేమంటారో ఒకసారి కాల్ అయినా చేద్దాం. హలో సార్. శైలు, చెప్పు శైలు. ఓ, నీ శాలరీ కదా, మర్చిపోయాను. మా హౌస్కి రాగలవా? వచ్చి తీసుకెళ్తావా? ఓకే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఓ టెన్షన్ పోయింది. పింకీ, పింకీ, ఏం చేస్తున్నావు? పిల్ల. మేడం, సార్, ఎవరు లేరా? వస్తున్నాను, సోఫాలో కూర్చోండి. సరే మేడం. ప్లీజ్ సార్, వద్దు సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ప్లీజ్ సార్. అమ్మాయి, ఏ అమ్మాయి, మా ఆయన అలాంటి వాడు ఏం కాదులే అమ్మా, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, సరేనా? ఇదిగో నీ జీతం డబ్బులు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వేం అప్పడగడం లేదు కదా, నువ్వు చేసిన పనికి జీతం అడుగుతున్నావు. మీరు చెప్పింది నిజమే మేడం. మేము పనిచేసిన దానికి జీతమే అడుగుండొచ్చు, కానీ దాని వెనుక ఎన్నో అవసరాలు దాగున్నాయి. ఇంకో 2 నెలలు రాకపోతే ఇంకొన్ని కొత్త బాధలు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నో డౌట్స్ వస్తాయి.
నిజంగా థ్యాంక్ యూ మేడం. సరే ఓకే, వెళ్ళనా? సరే మేడం. అమ్మయ్యా, థ్యాంక్ యూ గాడ్. చిట్టి తల్లి, వచ్చేస్తున్నానమ్మా. స్కూల్ ఫీజు కట్టేద్దాం ఇద్దరం, సరేనా? సరే మమ్మీ, నువ్వు తొందరగా వచ్చి. సరేమ్మా. నిజంగా నిజంగా మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది. కాస్త లేట్ అయినా సరే మంచే జరుగుతుంది.